ఏపీ సీఎం జగన్ బీసీలను రాజకీయంగా సామాజికంగా అణగదొక్కుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మండిపడ్డారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన జైహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓడించడమే లక్ష్యంగా బీసీలు పని చేయాలని కోరారు. బీసీ సప్లై నిధులను దారి మళ్లించారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీసీలు ఐక్యంగా పని చేయాలని కోరారు. జైహో బీసీ సభకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున బీసీ నేతలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకందరికి కూడా అత్యున్నత పదవులను అలంకరించడమే కాకుండా రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే దానికి 24% రిజర్వేషన్ తగ్గించి ఈ రాష్ట్రంలో 1700 మంది బీసీలకు పదవుల్ని ఈరోజు రానియకుండా చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.